అండ్ గోపాల్, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి ఐ మీన్ రిథమిక్ సాంగ్స్తో మళ్ళీ వస్తారు. ఈ లోపుగా ఒక మా అకాడమీకి సంబంధించి ఒక అమ్మాయి ప్లస్ వాళ్ళ మదర్ వెళ్ళాల్సింది ఉంది. అదే ఆచంట వరలక్ష్మి గారు, ఆచంట బ్రహ్మయ్య గారు కోడలు. సో వాళ్ళు ఒకసారి వరలక్ష్మి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఆచంట వరలక్ష్మి గారు వేదిక మీదకి రావాలి. యాక్చువల్లీ నిన్న జరిగిన కార్యక్రమంలో 11th మనం ఆడిషన్స్ పెట్టాం, అంటే స్థానిక కళాకారుల కోసమని సెలక్షన్స్ పెట్టాం. ఆ రోజు ప్రత్యేకంగా మేమందరం షూటింగ్లో బిజీ ఉన్నాను. అమ్మ ఇదిరా పరిస్థితి, నువ్వు చేయాలి, కొంచెం సెలక్షన్ చేయాలి అంటే తను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మన అమ్మవారి గుడి ప్రాంగణంలోనే సెలక్షన్స్ అవి చేశారు. నిన్న పిల్లలందరూ కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. సో ఇప్పుడు ఆ సందర్భంగా వరలక్ష్మి గారిని ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ మిస్టర్ ఆచంట వెంకటేశ్వరరావు, ఆచంట బ్రహ్మయ్య గారి అబ్బాయి మన వెంకటేశ్వరరావు మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మా ఇద్దరం ఒకే స్టేజ్ మీద హీరో నాని గారితో అవార్డ్స్ తీసుకున్నాం నా కోర్టు సినిమా కోసం. తనేమో ఆడియోగ్రఫీ తీసుకున్నారు, నేనేమో ఐ మీన్ జడ్జిగా పెర్ఫామ్ చేసినందుకు తీసుకున్నాను. ఇద్దరు ఒకే వేదిక మీద. సో మా ఇద్దరం ఓడగొడమే. మధ్యలో అమ్మాయి ఎవరో వస్తుంది, రావద్దని చెప్పమ్మా. సో మా ఇద్దరం ఒకే వేదిక మీద ఆ రోజు నాని గారితో తీసుకున్నాం. ఇద్దరం వడలమే. సో వీఆర్ ఫీలింగ్ సో ప్రౌడ్. సో అమ్మ వరలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు సెలక్షన్స్ అన్నీ పెట్టారు, నిన్న పిల్లలందరూ బాగా చేశారు. మన అమ్మ వారి ఆలయ కమిటీ తరఫున వారికి ఇప్పుడు మీకు ఒక చిరు సత్కారం. మిస్టర్ మురళీ గారు, ఐశ్వర్య నువ్వు కూడా రామ్మా. మురళీకృష్ణ, దినేష్ గారు తీసుకురండి. లేదు వద్దండి కాదు, ఇది మా బాధ్యతని నిర్వర్తించిన అమ్మవారి తరఫున మేము చేయాల్సింది ఉంది, అందుకనమాట. ఇప్పుడు వెంటనే వెళ్ళాల్సింది ఉండటం వల్ల వెంటనే మధ్యలో పంపించేస్తున్నాం. చిన్న ఆలస్యం, ఒక 2 minutes. ఈలోపు ఒక సాంగ్ రమ్మను. ఏ సాంగ్ అది? రూమ్ కీస్ ఒక చోట, మెమెంటోస్ ఒక చోట ఉన్నాయి, కొంచెం లేట్ అవుతుంది. సో ఈ లోపుగా శ్రవ్య ఉందా? ఇక ఇంకొకరు మనకి ప్రోగ్రామ్ ఇంకా స్టార్ట్ చేయాల్సింది ఉన్నారు. వారే డాక్టర్ గోపి గారు. హైదరాబాద్ యూనివర్సిటీలో ఆయన డాక్టరేట్ PhD చేశారు. వారు నాకంటే చాలా జూనియర్. మా అంబేద్కర్ యూనివర్సిటీలో నేను వర్క్ చేస్తున్నప్పుడు, మాకు కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నప్పుడు అప్పుడు పరిచయం అయ్యారు. వారిది జంగారెడ్డి గుడివే. వారు రిక్వెస్ట్ చేశారు, మా వేదిక మీద మీరు ఏమన్నా మీ పెర్ఫార్మెన్స్ కాస్త మాకు, మా ప్రేక్షకులందరికీ, మేము వడలి ప్రాంత వాసులందరికీ కాస్త మంచి సంగీతాన్ని వినిపించిన రిక్వెస్ట్ చేయగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక ఒక 5 minutesలో మీరు చేతురు కానీ. సో సాక్సోఫోన్ గురించి మీ అందరికీ తెలుసు, చాలా సినిమాల్లో మనం మాటరాని మౌనమిదిలో ఉంది, అదేనా? సో ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా ఆ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయబోతున్నారు 5 నిమిషాల్లో. ఆచండి వరలక్ష్మి గారు ఒకసారి వస్తే వేదిక మీదకి. మన మందాలమ్మ ఆలయ కమిటీ తరఫున చిరంజీవి వరలక్ష్మి గారికి ఒక చిరు సత్కారం. తర్వాత చిరంజీవి ఆచంట
ఐశ్వర్య, లావణ్య ఐశ్వర్య, దీని పేరు ఎప్పుడు కన్ఫ్యూజన్. సో ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నావు కదా అక్క దగ్గర? 6 ఇయర్స్. ఒకసారి 6 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా వాళ్ళు ఉండే ప్లేస్ ఎక్కడ? అది షాపూర్ చింతల్ బస్తీ నుంచి, చింతల్ నుంచి మోతీనగర్ వచ్చి ఇన్స్టిట్యూట్కి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మగారి నాన్నగారి ఎవరో వచ్చి దించుతూ ఉంటారు. అంత ప్యాషన్ తోటి చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, చాలా ప్రోగ్రామ్ చేస్తుంది 6 ఇయర్స్లో కూడా. కంగ్రాచులేషన్స్. సో నువ్వు వెళ్ళిపోవాలన్నావు కాబట్టి నీకు ఒక చిన్న స్టిక్కర్. అది నా కోరిక 10 ఏళ్ళ నుంచి. నేను ఎప్పుడవుతానా మెంబర్ని అనుకునేవాడిని. సో అది నా నా కోరిక ఏదైతే తీరలేదో నా కూతురు రూపంలో తీరుతోంది. సెన్సార్ బోర్డ్ మెంబర్ అయ్యింది మా అమ్మాయి. త్వరలోనే పేపర్లో నోటిఫికేషన్ కూడా వస్తుంది. రీసెంట్లీ పిహెచ్డి కంప్లీట్ అయిన తర్వాత ఇది 2వ రిజల్ట్స్ మాట. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు ఫస్ట్ ఇక్కడ అమ్మవారి ప్రాంగణంలోనే ఆ విషయం చెప్పాం, హైదరాబాద్లో ఎవరికీ చెప్పలేదు. You and your wife standing one side by side between your daughter. మధ్యలో అన్నీ వచ్చారా? మనమండి అమ్మవారి జాతర మహోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఆఖరి రోజు అనగా ఎల్లుండ శనివారం నాడు ఉదయం 11 గంటల నుండి ఇదే ఆలయ ప్రాంగణంలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుందండి. కావున 50 మంది భక్తులు కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. భక్తులకు మనమండి ఈ రోజు సాయంత్రం అని ఇప్పుడు ఆల్రెడీ ఆర్కెస్ట్రా రన్ అవుతుందండి. జాంపాట కోపూరు వెల్మ సంఘం కళ్యాణ మండపం ఆవరణలో 7 వారి ఆర్కెస్ట్రా రన్ అవుతుందండి. 50 మంది భక్తులు కూడా ఆ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుతున్నాం. భక్తులకు మనమండి దొంగలున్నారు జాగ్రత్త, మీ వస్తువులు జాగ్రత్త. దొంగలున్నారు జాగ్రత్త, మీ వస్తువులు జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు. సుధా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఏదో మాస్టర్ ఏదో అభినందనలు తెలియజేస్తారన్నారు కానీ ఇంకో 2 షాట్స్ వస్తాయని సంగతి తెలియదు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక్కసారి ఆర్కెస్ట్రా సంగీత విభాగం సభ్యులు ఒకసారి రాధా అండ్ గోపి గారు ఒకసారి వేదిక మీద రావాలి. అనే రండి, ఇక్కడ రండి. ఎస్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్. దొంగలున్నారు జాగ్రత్త.